హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఎక్కువగా వీళ్ళిద్దరి మధ్యన, తనూజ అండ్ కళ్యాణ్ మధ్యన ఎక్కువగా ఇష్యూ జరుగుతుంది. మీ అందరికీ తెలిసే. బట్ ఇప్పుడేంటంటే తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా అన్‌ఫాలో చేసుకుర్రు. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు ఫాలోవర్స్ అయితే అవ్వట్లేదు. ఒకరికొకరు అన్‌ఫాలో చేసుకోవడం కూడా జరిగింది. సో కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాం. సో తనూజ నిన్న లైవ్‌లోకొచ్చి కొన్ని మాట్లాడడం జరిగింది. కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. బట్ దానికి కళ్యాణ్ అనే వ్యక్తి ఎలాంటి రియాక్షన్ గూడా లేదు. అసలు దాని మీద రెస్పాండ్ అవ్వాలని కూడా అనుకోవట్లేదేమో. సో, తనూజ గారు మాత్రం చాలా పెయిన్‌ఫుల్‌గా చెప్పారనమాట కొన్ని విషయాలు. అంటే ఫాలోవర్స్ నుండి వ్యూజర్ నుండి వస్తున్న కామెంట్స్‌ని తీసుకోలేకపోతుందనమాట. ఎక్కువగా ముద్దమందరం అదే ఎంఎం టీమ్ గావచ్చు, లేకపోతే పవన్ సాయి కావచ్చు. అంటే వీళ్ళందరి గురించి అంటుంటే ఆవిడకి చాలా బాధాకరంగా అనిపించింది. బట్ ఆవిడ లైవ్‌లోకి రావడం జరిగింది. సో, కొన్ని విషయాలు, కొన్ని టాపిక్‌లు క్లియర్‌గా చెప్తానన్నది. బట్ అన్ని విషయాల్లో కన్నా సో, ఎక్కువగా కళ్యాణ్ పడాల మీద నెగెటివ్‌గా చెప్పినట్టు అనిపించిందనమాట. చాలామంది కామెంట్స్ గూడా అదే చేశారు. అంటే అప్పటి వరకు తనూజకి ఒక గ్రాఫ్ ఉండేది. సో, ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయిందనమాట. ఎందుకంటే చాలా వరకు నెగెటివ్ కామెంట్సే నెగెటివ్ వచ్చాయన్నమాట. ప్రతి ఒక్కరు సీరియల్ ఆర్టిస్ట్ అని, సీరియల్ ఆపండని. అంటే తనూజ అప్పటి వరకు చూసుకుంటే ఒక మంచి బుట్ట బొమ్మలాగా ఉండేదనమాట. ప్రతి ఒక్కరు గూడా తనూజ మంచి అమ్మాయి. సో, తను ఏం చెప్పినా కరెక్టే అని అనేవాళ్ళు. బట్ నిన్న లైవ్ తర్వాత తనకు చాలా వరకు నెగెటివ్ వచ్చింది. బట్ సోషల్ మీడియాలో ఎప్పుడైనా సెలబ్రిటీలు అనేవాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనల్స్ చెప్పుకోకపోవడమే మంచిది. అలాంటిది వీళ్ళు పర్సనల్‌తో పాటు చిన్న చిన్న గొడవలను గూడా చెప్పారు. బట్ ఎక్కడ నెగెటివ్ జరుగుతుందంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల నుండి ఆ అమ్మాయికి ఎటువంటి ఇష్యూ లేదు. ఆ అమ్మాయి నుండి కళ్యాణ్ పడాలకి ఎటువంటి ఇష్యూ లేదు. సోషల్ మీడియాలో తన మీదొస్తున్న ట్రోల్స్ కావచ్చు, తన మీదొస్తున్న మీమ్స్ కావచ్చు, తన మీదొస్తున్న కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టే వాళ్ళకి సమాధానం చెప్పాలనుకుంది. బట్ ఈ చెప్తూ ఉన్న క్రమంలో ఏదైతే ఉందో, బట్ గతంలో కళ్యాణ్ పడాలకి తను చేసిన హెల్ప్ కావచ్చు, ఆళ్ళ ఫ్రెండ్స్ చేసిన హెల్ప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. దానికి కొంతమంది ఏమంటున్నారంటే హెల్ప్ చేసావు కదా! చేసిన హెల్ప్‌ని ఎందుకు చెప్పుకోవాలి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఇది చెప్పేటప్పుడు నెగెటివ్ అవుద్దని ఆ అమ్మాయికి అనిపించింది. బట్ నెగెటివ్ అయినా పర్లేదని చేసిందా? లేకపోతే అబ్బాయిని నెగెటివ్ చేయాలని చేసిందా? సో, కళ్యాణ్ పడాల్ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని సీరీస్‌లు కావచ్చు, సాంగ్స్ కావచ్చు చేసుకుంటున్నారు. బట్ కొంతమంది అన్నారనమాట, కళ్యాణ్ పడాల్‌ని సాంగ్స్ కావచ్చు, ఏవి రిలీజ్ అవ్వకుండా చేస్తున్నారు. ఎంఎం టీము తనని ఎదగకుండా చేస్తున్నారు. సో, పవన్ సాయి ఇలా చేస్తున్నాడు, పవన్ సాయి అలా చేస్తున్నాడనని. ఇవన్నిట్లికి గూడా ఒక క్లారిటీ ఇచ్చింది ఆ అమ్మాయి. సో, పవన్ సాయి అనే వ్యక్తి కళ్యాణ పడాల అనే వ్యక్తికి చాలా వరకు హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన డేటు అండ్ హెల్ప్ చేసిన టాపిక్ ఏదో ఉంటదో అది గూడా క్లియర్‌గా చెప్పిందనమాట. సో, తనూజ ఇప్పుడు తనూజ కళ్యాణ్‌ని ఫాలో అవ్వట్లేదు. అన్‌ఫాలో చేసేసారు. కళ్యాణ్ గూడా తనూజని అన్‌ఫాలో చేసేసారు. బట్ అంటే 'బిగ్ బాస్' జరిగిన తర్వాత ఈ ఈ చిన్న చిన్నవంటే విన్నర్‌కి, రన్నర్‌కి మధ్యన జరిగేవి ఎప్పుడూ ఉంటని. బట్ ఈసారి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 'బిగ్ బాస్ 10' వచ్చే వరకు గూడా సాగుతున్నాయి. బట్ అంటే చాలా మెచ్యూర్డ్‌గా ఉన్న అమ్మాయి. కళ్యాణ్ గూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నవాళ్ళు. అంటే ఒక్కసారిగా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలా చిన్న ఆటికి రియాక్ట్ అవుతారా? అంటే ఎక్కువగా తనూజ రియాక్ట్ అయిందేంటంటే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో చూసిందంట. ఆ వీడియోకి ఆ యూట్యూబ్ ఛానెల్‌లోకి అండ్ దాని మీద రియాక్ట్ అవుతున్నా అన్నారు చూడు. అది నిజంగా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న నెగెటివ్‌ని గూడా తీసుకోలేనప్పుడు మనం సోషల్ మీడియాలోనే ఉండకూడదు కదా! సోషల్ మీడియాలో ఉండేటప్పుడు నెగెటివ్ ఆర్ పాజిటివ్ వస్తుంటాయి. సో, అవి తీసుకోకుండా మనమేమో యూట్యూబ్ ఛానెల్‌లో అలా అన్నారు. ఈ వ్యూవర్స్ ఇలా అన్నారు. కామెంట్స్ పెడుతున్నారు. నాకు రీల్స్ పంపిస్తున్నారు అన్నారు. సో, దాంతో పాటు అంటే తన పెయిన్ గూడా కొంచెం అయితే చెప్పుకున్నారు. బట్ అంటే ఇంకా నెగెటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల నా కెరియర్ గూడా కొంచెం ఆగుతుంది. నేను గూడా బిల్డ్ అవ్వాలి కదా! ముందుకెళ్ళాలి కదా! నా ప్రాజెక్ట్‌లు గూడా ఆగుతున్నాయన్నారు. అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే ఎవరున్నారో, వాళ్ళందరూ గూడా ఏమంటున్నారంటే, ఈ ఎంఎంటీ ముద్దమందారం టీమ్ అయితే ఏదైతే ఉందో, తన ప్రాజెక్టులు రాకుండా, అసలు ప్రాజెక్టులు రిలీజ్ అవ్వకుండా చేస్తున్నారు అన్నారు. ఇవన్నట్లికి కలిపి ఆవిడ ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. బట్ ఆ క్లారిటీ ఇచ్చే గ్యాప్‌లో చాలా వరకు కొన్ని మిస్టేకులు చెప్పేశారు. చాలా వరకు నెగెటివ్ అయిపోయింది ఆ అమ్మాయి. సో, మీ అందరూ చూసుకుంటే లైవ్‌లో కొన్ని కామెంట్స్ చేయడం గూడా జరిగింది. ఆ కామెంట్స్ అనేవి చాలా మంది తీసుకోవట్లేదు. సో, అంటే ఆవిడని ఇప్పటి వరకు చాలామంది ఫాలో అయినోళ్ళు కూడా కొంతమంది అన్‌ఫాలో చేయడం జరిగింది. బట్ ఆ అమ్మాయి ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మాత్రమే చెప్పాలని అనుకున్నాను. అండ్ కళ్యాణ్‌కి తనకి ఉన్న బాండింగ్ గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. మా ఇద్దరి మధ్యన ఎలాంటి ట్రాక్‌లయితే ఏం లేవు.
ఉన్న బాండింగ్‌ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. బట్ అది సోషల్ మీడియాకి అంటే తనూజ అనే మెచ్యూర్డ్ అమ్మాయి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడతారా? ఇలా బిహేవ్ చేస్తారా? ఇంత దీనిగా వస్తారా? అని అనిపించడం అయితే అనిపించింది. సో, చాలామందైతే నేను ఒక వీడియో చేశా. దాని కింద కామెంట్స్ అన్నీ అవే. సో, సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. సో, ఆపమ్మని అంటే తనూజకి నచ్చిన వాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళందరికీ హర్ట్ అనిపించేలా ఆ కామెంట్స్ వస్తున్నాయి. సో, ఒక్కసారైతే ఆలోచించండి. ఆ సోషల్ మీడియా వరకు ఎక్కువగా రానివ్వకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఒక సీజన్ అయ్యాక ఇంకో సీజన్ స్టార్ట్ అయ్యేలోపు కొన్ని కొన్ని గొడవలనేవి వస్తాయి. విన్నర్స్‌కి, రన్నర్స్‌కి మధ్యన. అండ్ వాళ్ళిద్దరి మధ్యన రాపోయినా ఈ ఫ్యాన్ వార్‌లనేవి ఖచ్చితంగా క్రియేట్ అవుతాయన్నమాట. కానీ మనం దానికి రియాక్ట్ అవ్వకపోవడం మంచిదనిపించింది. ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తుంటాయి. ఎంతోమంది పెడుతుంటారు. సో, అలా అందరికీ రియాక్ట్ అయ్యిన కన్నా మన ప్రాజెక్ట్‌లేవో మనం చేసుకుంటూ, మన వర్క్ చూపిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే సైలెంట్ అవుతారనుకుంటా. ఎందుకంటే ఈ విషయం మీద మనకి కళ్యాణ్ పడాల అనే వ్యక్తి ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఏమీ చేయలేదు. నువ్వు ఫాలో చేశారు, ఫాలో చేశాడు. నువ్వు అన్‌ఫాలో చేసావు, అది అన్‌ఫాలో చేసేసాడు. సో, కళ్యాణ్ పడాల రియాక్ట్ అయినా, లేకపోతే ఏదైనా విషయం చెప్పినా, సో, దానికి మనం అనొచ్చు. అంటే ఒక వీడియోలో, ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగిందన్నారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి గూడా ఈ పవన్ సాయి అనే వ్యక్తే హెల్ప్ చేశాడని మీరిప్పుడు అంటే లైవ్‌లో క్లారిటీ ఇచ్చింది తనూజ. బట్ అతను గూడా ఇంటర్వ్యూలో చెప్పిందేంటి హెల్ప్ చేశారనే చెప్పారు. ఏదైనా ఒక అవసరం ఉంటే తనుజకి ఒక కాల్ చేయగానే వితిన్ ఫ్రాక్షన్‌లో అది క్లియర్ అయిపోయిందని చెప్పారు. బట్ ప్రతి సీజను విన్నర్‌లొస్తుంటారు, రన్నర్‌లొస్తుంటారు. చాలామంది మనకు నచ్చిన కంటెస్టెంట్‌లొస్తారు. నచ్చని కంటెస్టెంట్‌లు గూడా వస్తుంటారు. బట్ అది ఒక సీజన్ వరకు ఒక పర్టిక్యులర్ టైం వరకు ఉంటేనే బావుంటది. ఎందుకంటే ప్యాటర్న్ టైం దాటిపోయిన తర్వాత ఆడియన్స్‌కి కావచ్చు అందరికీ బోర్ కొడతది. దీనివల్ల 'బిగ్ బాస్' షోకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం గూడా ఉంటదనమాట. సో, ఈ బిగ్ బాస్ 10 అయితే ఇంకో 10 రోజుల్లో బిగ్ బాస్ 10 కూడా స్టార్ట్ అయిపోద్ది. అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా మనోళ్ళందరి మైండ్ సెట్‌లు కూడా అటెళ్ళిపోతాయి. ఈ టైంలో మీరు రియాక్ట్ అవ్వకపోవడమే మంచిదనిపిస్తుంది. బట్ తనూజ లైవ్ పెట్టి రియాక్ట్ అవ్వడం మీద మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ తనూజ మాట్లాడిన సిట్యుయేషన్స్ కావచ్చు, ఆ టాపిక్స్ కావచ్చు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.